ముగ్గురు హీరోస్ ఎలా అనిపిస్తారు? ముగ్గురు సూపర్ అంటే స్టోరీ పెట్టిన కాన్ఫ్లిక్ట్ గానీ, తీసుకున్న ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ గానీ, ఎగ్జాక్ట్ పాయింట్ అంటే ఎక్కడ ఏ స్ట్రైక్ చేయాలి, ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ ఎలా రివీల్ చేయాలి, ఎవ్రీథింగ్ చాలా బాగా కేర్ చేసుకున్నాను. సాయి శ్రీనివాస్ ఆయనదే మెయిన్ స్టోరీ యాక్చువల్లీ. సో మిగతా ఇద్దరిది ప్యారల్ గా నడుస్తుంటది, బట్ మనకు లాస్ట్ వరకు యూనో ఆ గ్రిప్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. సూపర్ సార్, ఆయన సూపర్ ఇరగొట్టేశారు. ముగ్గురు మల్టీ స్టార్ మూవీస్ కి తెచ్చారు గౌరవం. ప్రేక్షకులు చేయాలి గారావం. ఈ ముగ్గురి విధ్వంసం అయితే బీభత్సం. నిజంగా ఈ మూవీ ముగ్గురి ఆకలి తీర్చాడు డైరెక్టర్. తన ఆకలి తీసుకుంటూ ముగ్గురి ఆకలి తీర్చాడు. నిజంగా ఎన్నో మ్యాచెస్ తర్వాత సెంచరీ కొట్టినట్టు ముగ్గురు యాక్టింగ్ అయితే మళ్ళీ వెన్నెల సాంగ్ అయితే ఆమె అదితి శంకర్ సూపర్ కుమ్మేసింది. నిజంగా బీజిఎం ఏ పాయింట్ అసలు స్టార్టింగ్ కొంచెం ఇంట్రడక్షన్ లో కొంచెం స్లో అనిపించిన మిగతా సీన్స్ అయితే బీభత్సం కుమ్మేశారు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మల్టీ స్టార్ మూవీస్ కు ఇంకా ప్రాణం పోసింది. అంత ఈజీ కాదు ఆ ముగ్గురిని తక్కువ అవధిలోనే ముగ్గురిని హ్యాండిల్ చేయడం డైరెక్టర్ విజయ్ గారికి ఈజీ కాదు. హ్యాండిల్ చేశారంటే బీభత్సం. నిజంగా నాకైతే అసలు స్టోరీని బట్టి పెట్టారు, వాళ్ళ నిడిని బట్టి వాళ్ళ పాత్ర మేరకు పెట్టారు. ముగ్గురిది ఈక్వాలిటీ ఉంది ఆల్మోస్ట్. కొంచెం ఎక్కడ తగ్గింది అని వెతకలేం. ఆ సీన్స్ అలా ఉంటాయి. ఎవరిది తక్కువ పార్ట్ ఉంది అని వెతకలేం. సీన్స్ అలా పెట్టారు. నాకైతే రొటీన్ స్టోరీ అంటే డబ్బింగ్ మూవీ చూసినా కొంచెం చేంజెస్ చేశారు. అంటే బాగా అనిపిస్తుంది. అంటే మల్టీ స్టార్ మూవీ కదా, ఇద్దరిని మేనేజ్ చేయడం అయితే చాలా టఫ్. ముగ్గురిని హ్యాండిల్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా కన్నుల విందు. నిజంగా మూవీ అయితే చాలా మూవీ 5 out of 5 అండి. మల్టీ స్టార్ बहुत अच्छी महेश सर बहुत अच्छी बेस्ट दिया। महेश सर ने मतलब बहुत ही अच्छा बेस्ट दिया है। मतलब अच्छी पिक्चर पैसा वसूल చెప్పేసి భారీ అంచనాలతో వచ్చినానా, కానీ భారీ అంచనాలు కాదు, అతి భారీ అంచనాలను మించిపోయే లెవెల్లో నిజంగా ఊర్రమాస్ లెవెల్లో తీసిపోయా సినిమా మొత్తం మీద ఓవరాల్ గా నేను ఒక మాటలో చెప్పాలంటే మంచు మనోజ్ గారు లేకపోతే ఈ సినిమా అనేది లేనే లేదు భయ్య. ఆఫ్టర్ 8 years తర్వాత ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. నిజంగా ఆ విలన్ రోల్లో ఏం కనబడుతున్నాడు భయ్య, ఒక క్రూరత్వమైన లెవెల్లో చూపెట్టారు. అండ్ బెల్లంకొండ గారిని ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే కాస్త స్లో మోషన్ లో చూపించినా కానీ సెకండ్ హాఫ్ నుంచి ఏంటంటే హీరో లెవెల్లో ఒక మాస్ ర్యాంపేజ్ తోని రప్పాడించండి అని చెప్పుకోవచ్చు. హీరో అంటే వీడ్రా బాబు అని చెప్పేసి నిజంగా ఇంటర్వెల్ బ్యాంక్ లో ముగ్గురికి 3 హీరోలు మల్టీ స్టార్ లెవెల్లో చూపెట్టారు భయ్య. నిజంగా అసలు ఎక్కడ కూడా ఎవరిని కూడా తగ్గనీయకుండా చాలా బాగా చూపెట్టారు. కానీ మంచు మనోజ్ ఏంటంటే ఒక క్రూరత్వమైన విలన్ రోల్లో చూపెట్టారు. బెల్లంకొండని ఏంటంటే ఒక పక్కా మాస్ హీరో లెవెల్లో చూపెట్టారు. అండ్ నారా రోహిత్ గారిని ఏంటంటే సెకండ్ హాఫ్ నుంచి కాస్త ఎమోషనల్ చాలా ఏడిపించేసేసారు భయ్య. ఒక్క ఎమోషనల్ సీన్ కి ఆడియన్స్ అందరు కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగినాయి అని చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ పూనకం వచ్చే ఫైట్ సీన్ మాత్రం అది ఒక పక్కా ఊరమాస్ లెవెల్ భయ్య, మాస్ ర్యాంపేజ్ అని చెప్పుకోవచ్చు. కానీ డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా, యాక్షన్ పరంగా చూసుకున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా, సాంగ్స్ పరంగా చూసుకున్నా ఆడియన్స్ ఎక్కడ కూడా మేము 1% కూడా అసలు డిసప్పాయింట్ అవ్వలేదు భయ్య. ఆన్ స్క్రీన్ మీద ఏంటంటే థియేటర్ లో చూసినంత సేపు ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయినామే తప్పితే ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. కానీ ఒక్క సీన్ లో మాత్రం ఫుల్ ఎమోషనల్ ఫీల్ అయిపోయినాము. ఇంటర్వెల్ బ్యాంక్ ఫైట్ సీన్ మాత్రం నిజంగా ముగ్గురికి 3 కోణాల్లో ఎక్కడ మల్టీ స్టార్ లెవెల్లో పెట్టారు భయ్య. ఫైట్ సీన్స్ ఎవరిని ఎక్కడ కూడా తగ్గకుండా తగ్గియనీయకుండా చూపెట్టారు భయ్య. నిజంగా ఒక తోపు ఒక మంచి స్టోరీ, మంచి సెలక్షన్ ఎంచుకున్నారని చెప్పుకోవచ్చు. ఇలాంటి సినిమా చూడాలంటే అసలు మామూలుగా బోయపాటి సినిమాలు చూస్తాము, కానీ బోయపాటిని మించిపోయే లెవెల్లో దాన్ని డామినేట్ చేసే రేంజ్ లో చూపెట్టారనంటే అది మామూలు విషయం కాదు భయ్య. నిజంగా ఓవరాల్ గా మూవీ పరంగా చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్ భయ్య. ఆడియన్స్ అయితే ఎక్కడ కూడా 1% డిసప్పాయింట్ అవ్వడానికి అవకాశం లేదు భయ్య. బైరవం అన్న వండర్ఫుల్ మూవీ. బైరవం 3 అక్షరాలు, ముగ్గురు హీరోలు రచ్చరచ్చ చేసారు. విలన్లని ముప్పు తిప్పలు పెట్టి 3 సార్లు నీళ్ళు తాగుతారంటారు ఆ టైప్ లో ఉంది. ఇక క్లైమాక్స్ లో వస్తాయి ట్విస్టులు, కొన్ని మధ్యలో వస్తాయి. కానీ ఇంటర్వెల్ బ్యాంక్ చూస్తే క్లైమాక్స్ లో రావాల్సింది ఏమైనా ఫీలింగ్ అవుతుంది. కానీ ఇంటర్వెల్ ని ఆ రేంజ్ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ ఇచ్చారంటే ఇక క్లైమాక్స్ ఎట్టుందో ఒకసారి అర్థం చేసుకోండి. టోటల్ గా సినిమాకి అయితే బెల్లంకొండ శ్రీనివాస్ కు అసలు ఇప్పటివరకు లేని హిట్ పడ్డదని చెప్పగలను. అలాగే మన మంచు మనోజ్ గానీ, నారా రోహిత్ గానీ కంబ్యాక్ అంటారు కదా, సో అందరికీ కంబ్యాకే. డైరెక్టర్ వల్ల సినిమాకి ఏమైనా మైనస్ అవుతుందేమో అని చాలా ఈ మధ్య కొంచెం ట్రోల్స్ కూడా పడుతున్నాయి. పాపం హ్యాష్ ట్యాగ్ చేసేసి బాయ్కట్ అని అంటున్నారు. ఏ బాయ్కట్లు పని చేయవు భయ్య. సినిమా అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడొచ్చు. అలాగే మెగా ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని డైలాగ్స్ కూడా ఇట్లా వచ్చి పన్నట్టు కనబడతాయి. సో మెగా ఫ్యామిలీ ఎక్కడ కించపరిచినట్లేదు. అప్పుడెప్పుడు పాతది ఒకటి పడ్డది, మరి పొరపాటున చేసిండా, కావాలని చేసిండా, ఇంకెవరైనా హ్యాక్ చేసిండా తెలియదు. కానీ సినిమాకి వాళ్ళ ఏమైనా మైనస్ అనుకునే ఏ మైనస్ అవుతుంది భయ్య. నేనైతే మెగా ఫ్యామిలీనే సినిమా అయితే చూశాను, నచ్చింది. ఇళ్ళనైతే మెగా ఫ్యామిలీ కించపరిచే సన్నివేశాలు లేవు. అలాగే ఎమోషనల్ సాంగ్స్ చాలా, అంటే మన డివోషనల్ సాంగ్స్
కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వచ్చేస్తే చాలా బాగా అనిపించేది. అంటే బ్యాక్ డ్రాప్ లో వచ్చే సన్నివేశాలు, ఇక రుద్రతాండవం చేసినప్పుడు శివునికి సంబంధించిన సాంగ్స్ ఉంటాయి కదా, అవి వస్తుంటే గూస్ బంప్స్ అంటారు, ఆ టైప్ లో బాగా అనిపిస్తుంది. కాకపోతే పిల్లలు మాత్రం ఒంటరిగా చూడొద్దని అనుకుంటున్నాను, ఎందుకంటే కత్తి సన్నివేశాలు, పొడుసులు, ఎలివేషన్స్ చాలా ఉంటాయి అనమాట. సో విత్ ఫ్యామిలీతో వస్తేనే మంచిది, ఎందుకంటే ఫ్యామిలీ కూడా చూడాలి. ఫ్యామిలీలో కొంతమంది చంపేస్తే సో ఆ బాధ అందరికీ తెలుస్తుంది, చిన్నపిల్లలకు, తల్లిదండ్రులకు అందరికీ తెలుస్తాయి. కాబట్టి సో అటువంటి ఎమోషనల్ డ్రామా కనెక్ట్ అవుతుంది, బాగా చూడాలని కోరుకుంటున్నాను. అలాగే మన ఇందాక అన్న ఎవరో వైసీపీ కూడా బాయ్కాట్ చేస్తున్నారంట. అన్న ఎవరు బాయ్కాట్ చేసినా ఏం కాదన్న, మరి వైసీపీని అయితే కించపరిచే సన్నివేశాలు అయితే ఏం లేవు. అందరు చూడొచ్చు. వైలెన్స్ ఎక్కువ అవడం వల్ల ఫ్యామిలీతో చూడాలని కోరుకుంటున్నా. ప్రతి సన్నివేశం బాగా అనిపిస్తుంది, ప్రతి హీరో అభిమానులు చూడాలని కోరుకుంటున్నా. వెల్లకొండ సినిమాకి అయితే సినిమాలో బాగా ఎలివేషన్స్ ఇచ్చారు. హైలైట్ సినిమాకి ఎండింగ్ వచ్చేసరికి మనోడి బాగా హైలైట్ అవుతారు అనమాట. మంచి మనసు బెల్లంకొండ అభిమానులు, అలాగే నారారోతి అభిమానులు చూడాలి. ఒక్కటి నారారోతికి చెప్పాలనుకుంటున్నాను, కాక మిమ్మల్ని చూస్తే మేము హీరోలాగా మీలో దూరిపోతాము, మమ్మల్ని దూరం చేసుకుంటాము. మీరు ఏ పాత్ర చేసినా ఆ పాత్ర, మీరు విలన్ గా చేస్తే మేమే విలన్ అనుకుంటాం, మీరు హీరో చేస్తే మేమే హీరో అనుకుంటాం, మీరు రాజు చేస్తే మేమే రాజు అనుకుంటాం. మిమ్మల్ని దేవుళ్ళ పూస్తుంటే సినిమా హీరోలు అన్నట్లు దేవుళ్ళ పూస్తాం. ఎందుకంటే నీ బాడీ కొద్దిగా ఇబ్బంది అనిపించింది. అఫ్ కోర్స్ అలా చేస్తున్నా కానీ అంత బాడీతో నువ్వు ఎలివేషన్ చేస్తూ ఫైట్ చేస్తున్నప్పుడు నాకు బాలయ్య గుర్తొచ్చింది, జై బాలని అనాలనే ఫీలింగ్ కూడా కలిగింది. కానీ కొంచెం హీరో అంటే ఫిట్ గా ఉండాలి, కొద్దిగా బాడీ తగ్గించుకోవాలని కోరుకుంటున్నాను. పొట్ట అక్కడక్కడ కనబడుతూ ఊగుతున్నట్టు కనిపించింది. అయినా సరే బాలయ్య బాబు గుర్తొచ్చినట్టు ఒకసారి అర్థం చేసుకో. జై బాలయ్య, జై భైరవం సినిమా వండర్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ.